అబ్రహాము తన జీవితంలో తను పొందుకున్న ప్రతి కార్యమును బట్టి దేవుని సముఖంలోనికి వచ్చి ఓ నిబంధన వ్యక్తిగతంగా, అంటే ఓ రాజుతో తన నిబంధన చేసుకున్న ఆ నిబంధనను జ్ఞాపకంగా ఏం చేస్తున్నాడంటే ఒక వృక్షాన్ని పాతి, ఆ వృక్షము పాతిన తర్వాత యెహోవా పేరటంట ఏం చేస్తున్నాడంట, ప్రార్థన చేస్తున్నాడంట. ఆ ప్రార్థన చేసే యెహోవాకు అతడు ఒక పేరు పెట్టాడు. ఏంటి అంటే నిత్యుడగు దేవుడు. అంటే నిత్యుడగు దేవుడు నీ పాత స్థితిలో ఎలాగైతే నిన్ను తలగా చేశాడో, మళ్ళీ శ్రమలోనికి వచ్చామో శ్రమలో నుండి మళ్ళీ పైకి తీసుకురావడానికి కూడా ఎలాగున ఆ తరములో ఆ కాలములో ఎలాగైతే ఆయన నీ పక్షముగా ఉన్నాడో, అక్కడ ఎలా ఉన్నాడో ఈ సమయంలో అలాగే ఉంటాడు, తరాలు కూడా అలాగే ఉండగలుగుతాడు. ఆయన నిత్యుడగు దేవుడు, ఆయన ఎప్పటికీ మారనివాడు.